పగలైనా రేయైనా నీ ధ్యానమే నా జీవనము, నీ ధ్యానమే నా జీవనము. పగలైనా రేయైనా నీ ధ్యానమే నా జీవనము, నీ ధ్యానమే నా జీవనము. పగలైనా రేయైనా నీ ధ్యానమే నా జీవనము, నీ ధ్యానమే నా జీవనము. పాపిని ప్రేమతో పిలిచిన దేవా, పాపిని ప్రేమతో పిలిచిన దేవా, పావనాత్మని ప్రణుతించెదను, పావనాత్మని ప్రణుతించెదను. పాపిని ప్రేమతో పిలిచిన దేవా, పావనాత్మని ప్రణతించెదను. పరముడని నే కీర్తించెదను, పరముడని నే కీర్తించెదను. పరలోక భాగ్యము మాకొసగు దేవా, పరలోక భాగ్యము మాకొసగు దేవా. పగలైనా రేయైనా ధ్యానమే నా జీవనము, ధ్యానమే నా జీవనము. నిరాకడనా సౌభాగ్యమని, నిరాకడనా సౌభాగ్యమని, ఈ నిరీక్షణతో
జీవించెద ఈ నిరీక్షణతో ఇలా జీవించెద నా రక్షక నీ అడుగు జాడలు నా రక్షక నీ అడుగు జాడలు నే నడువ నీ బలము నా కొసగు దేవ నే నడువ నీ బలము నా కొసగు దేవ పగలైనా రేయైనా నిజానమేనా జీవనము నిజానమేనా జీవనము పగలైనా నిజానమేనా జీవనము దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మత్తయి రాసిన సువార్త పాఠం 2వ అధ్యాయం 10-11 వచనాలు నేను చదువుతాను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. చదవబడిన వాక్య భాగమును బట్టి సంఘముతోనూ నాతోనూ మాట్లాడమని, వాక్యమును గ్రహించే జ్ఞానం, గుర్తుంచుకునే జ్ఞాపశక్తి ప్రతి ఒక్కరికి దయచేయమని, అల్పుడును అయోగ్యుని ఎన్నికలేని నన్ను ఇక్కడ నిలవబెట్టి మీ మాటలు మాట్లాడడానికి అధికారం ఇచ్చారు. అధికారాన్ని సద్వినియోగం చేసుకొని మీ సేవలో నమ్మకంగా మేము కొనసాగునట్లు మీ ఆత్మ నడిపింపును నాకు అనుగ్రహించమని, మాట్లాడుచున్న నా నోటికి నాకు తోడై ఉండమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. క్రిస్మస్ అనగా సమర్పణ. ఇచ్చుట అనర్థం. దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకమునకు ఆయన సమర్పించాడు, ఇచ్చాడు. క్రిస్మస్ అంటే ఇవ్వటం. మనం మన హృదయాల్ని దేవునికి సమర్పించుకోవాలి. సమర్పణ జీవితం లేకపోతే మనము పాటించే క్రిస్మస్ వేస్ట్ అయిపోద్ది, వ్యర్థమైపోద్ది. నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి ఇచ్చేయాలి. ఒక మాట అంటే దేవునికి ఇచ్చేయాలి. దేవునికి ఇచ్చేస్తే ఆయన తనకిష్టం వచ్చినట్లుగా వాడుకుంటాడు. నీ హృదయాన్ని ఆయన వాడుకుంటాడు. దేవుణ్ణి మనం దేవునిగానే ఆరాధించాలి. మనకు అనుకూలంగా దేవుని ఆరాధన మనం చేయకూడదు. ఈ క్రిస్మస్లో అనుకూలంగా చేస్తున్నారు, అనుకూలంగా చేస్తూ ఉన్నారు. దేవునికి మనం
మన హృదయాలను సమర్పించుకున్నట్లయితే, ఇచ్చినట్లయితే దేవునికి అనుకూలంగా ఈ క్రిస్మస్ వేడుక ఆరాధన జరిగించుకుంటాం. క్రిస్మస్ అనేది పండుగ కాదు. క్రిస్మస్ అనేది ఒక ప్రత్యేకమైన ఆరాధన. ప్రతి ఆదివారం ఆరాధన చేస్తాం మనం. ఈ క్రిస్మస్ రోజును ఒక ప్రత్యేకంగా ఉండాలి ఆరాధన. అంటే కొన్ని కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉంటాం. దేవుణ్ణి తెలియచేయాలి మనం. యేసయ్య దేవుడని తెలియచేయాలి ప్రత్యేకంగా. మనం హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు, మన జీవితాన్ని దేవునికి అర్పించినప్పుడు ఎప్పుడు కూడా ఆనందం, సంతోషం మన జీవితంలో ఉంటుంది. ఇక్కడ జ్ఞానులు చాలా కష్టపడి, ప్రయాసపడి ప్రయాణం చేస్తున్నారు. యేసు పుట్టిన దినము నుండి కూడా శాస్త్రాలు చదివిన దాన్ని బట్టి, ఆ నక్షత్రాన్ని చూచి వాళ్ళు తెలుసుకొని, పుట్టిన నాటి నుండి కూడా ప్రయాణించటం ప్రారంభించారు. ఇంక వేరే పని పెట్టుకోలేదు. ఒంటెల మీద ప్రయాణం కొనసాగించుకుంటూ ఉన్నారు. ఆయన దగ్గరికి ప్రయాణం ప్రారంభించి ఆయన ఒట్టి చేతులతో వాళ్ళు ప్రయాణం చేయలేదా? కొన్ని విలువైన కానుకల్ని తీసుకుని ప్రయాణం కొనసాగించారు. పగలంతా ప్రయాణించేవారు, రాత్రులు విశ్రాంతి తీసుకునేవారు. దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు వాళ్ళకి ప్రభువు ఎక్కడ పుట్టాడో తెలుసుకోవటానికి దేశాలు తిరుగుతూ వస్తున్నారు. కాలినడకన, ఒంటెల మీద ప్రయాణం చాలా శ్రమతో కూడింది, ఇబ్బందితో కూడింది. అది అంటే వాళ్ళ యొక్క జీవితాల్ని యేసుని తెలుసుకోవటానికి సమర్పించేసుకున్నారు. ఇంక వేరే పని పెట్టుకోలేదు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానులు కనుక, శాస్త్రాలు చదివి జ్ఞానం తెలుసుకున్నారు కనుక, లోకరక్షకుడు, పాపులను రక్షకుడు, పరమ తండ్రి మానవునిగా ఈ లోకంలో ఆయన జన్మించాడని జ్ఞానాన్ని తెలుసుకున్నారు కనుక వాళ్ళు ప్రయాణం చేస్తూ ఇంచుమించు సంవత్సరంన్నర పైగా వాళ్ళు ప్రయాణం చేశారట. సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు లోపనమాట. వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూశారు ఒకరోజు. ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు సంతోషించారు. నక్షత్రాన్ని వదిలేసి ప్రయాణం చేశారు. యేసుప్రభు పుట్టినప్పుడు నక్షత్రం ఆకాశంలో వింత నక్షత్రం. ఇది అన్ని నక్షత్రాలు లాంటిది కాదు. ఆకాశంలో దేవుడు సృష్టించిన నక్షత్రాలు చాలా ఉన్నాయి. ఆ నక్షత్రాల కంటే వేరే నక్షత్రం ఇది. ఈ నక్షత్రం వాళ్ళు చూశారు, దాన్ని బట్టే ప్రయాణం మొదలుపెట్టారు.
కానీ నక్షత్రాన్ని బట్టి మనం నడిస్తే మన ప్రయాణం సులువుగా కొనసాగుతుందనే సంగతి మర్చిపోయి జ్ఞానులైనప్పటికీ వాళ్ళ సొంత జ్ఞానంతో ప్రభువుని, యేసుని వెతకటం మొదలుపెట్టారు. అందుకనే సంవత్సరం దాటి సంవత్సరంన్నర దాకా వాళ్ళ సమయం, శక్తి అన్నీ కూడా వ్యర్థమైపోయాయి. అప్పుడు మరల వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూశారు. వాళ్ళలో సంతోషం కలిగింది, వాళ్ళలో ఆనందం కలిగింది. వాళ్ళు ఏమనుకున్నారంటే, రాజుగా పుడుతున్నాడు కదా, రాజుగా పుడుతున్నాడు కదా, రాజు ఇంటిలో పుట్టుంటాడని సొంత జ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగించారు. మనం కూడా కొన్ని పనుల్లో మన సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. సొంత జ్ఞానం ఎప్పుడు కూడా స్వనాశనానికి నడిపిస్తుంది, కష్టాలకు నడిపిస్తుంది. పరుల ఆలోచనలు, పరుల జ్ఞానం పతనానికి నడిపిస్తుందని ఒక కవి గారు చెప్పాడు. బయట వాళ్ళు సలహాలు తీసుకుంటాం మనం ఇతరులు, ఆ సలహాలంట మనల్ని పతనానికి నడిపిస్తాయంట. కొంతమంది నాకు తెలుసు, ఎవరిని అడగక్కర్లేదు, ఎవరిని చేయనక్కర్లేదు అని సొంత జ్ఞానాన్ని బట్టి నడుస్తారు. స్వనాశనానికి ఆ జ్ఞానం నడిపిస్తుందట. దేవుని జ్ఞానం దివ్యమైన ఆశీర్వాదాల దగ్గరికి నడిపిస్తుందంట. దేవుని నమ్ముకుని కూడా మనం ఈ రోజున మన సొంత జ్ఞానం మీద, ఇతరుల జ్ఞానం మీద, పరుల జ్ఞానం మీద ఆధారపడటం అలవాటైపోయింది. ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు జ్ఞానులు, కానీ వాళ్ళ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి ప్రభు ఎక్కడ పుట్టాడో తెలుసుకోవాలనుకున్నారు. అందుకు ఇంచుమించు 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ప్రయాస వ్యర్థమైపోయింది, ప్రయాణాలు వ్యర్థమైపోయినాయి. వాళ్ళు వచ్చి రాజుగా పుడతాడు కాదని చెప్పేసి రాజు ఇంటికి వెళ్ళారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడిరి. రాజు నేనుంటుండగా ఇంకా రాజు పుట్టడం ఏంటి యూదులకి అని ఆ రాజుకి భయం వేసింది. రాజు దగ్గర ఉన్న వాళ్ళందరికీ భయం వేసింది. జ్ఞానులు రాజుగా పుడుతున్నాడు కదా, రాజుల రాజు, ప్రభులు ప్రభు, రాజుల ఇంట్లోనే పుట్టుంటారని ప్రతి పట్టణంలో, ప్రతి రాజ్యంలో కూడా రాజులు గృహాల్లో తిరిగారేమయ్యాడు. అలాగా తిరుక్కుంటూ యెరూషలేము వచ్చి, యెరూషలేములో ఆ రాజు హేరోదు దగ్గరికి వెళ్ళి అడిగారు అన్నమాట. కలవరపడ్డాడు. అతని దగ్గరున్న జ్ఞానులందరినీ పిలిపించాడు, శాస్త్రులందరినీ
ప్రధాన యాజకులందరిని పిలిపించాడు. మీ శాస్త్రాలు చదవండి అయ్యా, చెప్పండి అన్నాడు. వాళ్ళు కూడా చదివి చెప్పారు నిజమేనండి అని. అప్పుడు ఆయన రాజు తెలివితేటలుగా చెప్పాడు వాళ్ళతో ఒక మాట. 8వ వచనం, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచాను. దారి తప్పిన జ్ఞానుల్ని దారిలోనికి తీసుకొచ్చింది ఆ నక్షత్రం. దారి తప్పారు వీళ్ళు. ఆ దారి తప్పడం మామూలు కాదు. యేసు ప్రభుకి చాలా నష్టం తెచ్చే తప్పు చేశారు వీళ్ళు. యేసు ప్రభుకి మరణాన్ని తీసుకొచ్చే తప్పు చేశారు వీళ్ళు, దారి తప్పి. మనం కూడా చాలా విషయాల్లో దారి తప్పుతూ ఉంటాం. ఆ దారి తప్పినప్పుడు చాలా నష్టం వస్తుంది, మనకి చాలా కష్టాలు వస్తాయి. దారి తప్పి రాజు ఇంటికి వెళ్ళారు. రాజు ద్వారా మరణం యేసు ప్రభుకి పొంచింది. రాజు కపటోపాయంతో చెప్పాడు. వీళ్ళు తెలుసుకుని వచ్చి నాకు చెప్తే తర్వాత నేను వెళ్ళి చంపేద్దామని అనుకున్నాడు రాజు. కానీ ఆ రాజు వాళ్ళ ఇంట్లోంచి బయటికి రాగానే ఆ నక్షత్రం వాళ్ళకి మరలా కనిపించింది. కనిపించి ఏం చేసిందంటే శిశువు ఉండిన చోటికి వాళ్ళని నడిపించింది. అప్పుడు వాళ్ళకి మళ్ళా, అరే మనం ఎంత ప్రయాసపడుతున్నాం, ఈ నక్షత్రాన్ని బట్టి మనం నడిస్తే ఆ నక్షత్రమే ఆయన నక్షత్రం కదా, అది ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తుందని అప్పుడు వాళ్ళకి చివరిలో వాళ్ళకి జ్ఞానం కలిగింది. ఆ నక్షత్రం ఆయన ఉన్న ఇంటికి తీసుకొచ్చి ఆ పైన నిలబడింది. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుని దగ్గరికి, రాజు దగ్గరికి వట్టిగా వెళ్ళకూడదు. మనం కానుకలు తీసుకుని వెళ్ళాలని ముందుగానే గ్రహించి వాళ్ళ సొంత దేశం నుండి, సొంత ఇంటి నుండి వాళ్ళ కానుకలు తీసుకుని ఆ ఒంటెల మీద వేసుకుని తీసుకొని వచ్చి పూజించి ప్రార్థించి నమస్కరించి ఆ బంగారమును సాంబ్రాణిని బోలములను కానుకగా సమర్పించి వాళ్ళ జీవితాల్ని సమర్పించుకున్నారు. ముందు వాళ్ళకి కలిగినవి ఆ బంగారము సాంబ్రాణి బోలం కూడా కానుకలుగా ఇచ్చారు. క్రిస్మస్ అంటే మనల్ని మనం దేవునికి సమర్పించుకోవటం, మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవటం, మన జీవితాల్ని దేవునికి సమర్పించుకోవటం, దేవుని కొరకు ప్రయాసపడటం. జ్ఞానులు ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. దేవుని దగ్గరికి మనం సమర్పణతో వచ్చినప్పుడు కష్టమని అనిపించదు. వాళ్ళకి ఆ సంవత్సరంన్నర పైన వాళ్ళు చేసిన ప్రయాణం అంతా కూడా వాళ్ళు మర్చిపోయి అత్యానంద భరితులయ్యారు. చూడండి, దేవుని కొరకు మనం ఎంత కష్టపడినా సమర్పించుకున్న జీవితం కష్టమని అనిపించదు. సమర్పణ కలిగిన హృదయం ఉంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి కష్టమని అనిపించుకో.
దేవుని సన్నిధిలో గంట ఉన్నా, 2 గంటలున్నా, 3 గంటలున్నా అది నీకు కష్టం అనిపించదు. ఎప్పుడంటే నువ్వు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు, నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు. నీ హృదయంలో వేరే ఆలోచన ఉండదు కదా. హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు నీ హృదయంలో వేరే ధ్యాస, ఆలోచన ఉండదు. అందుచేత వేరే రకంగా ఆలోచించవనుకను. అలాగే మరియా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంది. యూదులకి ఒక ఆచారం ఉంటుంది, పెండ్లికి ముందు పాడవకూడదు, తప్పు చేయకూడదు. తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. నిష్ఠ, యూదులు చాలా నిష్ఠ కలిగి ఉంటారు. వాళ్ళ ఆచారం వేరు. అర్థమైందా? అందుకనే యూదులు అంటే ఇంచుమించు ముస్లింలు కోవలోకి వస్తారు. ఆ భావంలో ఉంటారు. వాళ్ళు చూడండి, అవసరమైతే చంపేస్తారు. గల్ఫ్ కంట్రీస్లో కొన్ని కంట్రీలు ఉన్నాయి, నేరం చేస్తే నడివీధులు పెట్టి తల నరికేస్తారు. చాట్ని ఎరు జైల్లోకి తీసుకెళ్ళి చాట్ని ఉరిదీరాలి మనకులాగా, ఎవరికి కనపడకుండా. అర్థమైందా? కొన్ని కంట్రీల్లో, ఆ కంట్రీల్లో తప్పు చేయడానికి భయపడతారు. అంత నిష్టగా ఉంటారు వాళ్ళు, అంత ఖచ్చితంగా ఉంటారు. యూదులు కూడా అలాంటి ఖచ్చితమైన స్వభావం కలిగిన వాళ్ళు. అందుకనే వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఏమన్నారు? ప్రభువా, ఈమె వ్యభిచారం చేస్తుంటుండగా మేము చూసాం, పట్టుకొచ్చాం. మరి నువ్వేం చేయమంటావు? మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపమన్నాడు కదా వ్యభిచారం చేసిన వాళ్ళని, మరి నువ్వేం చెప్తావు అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు వద్దొద్దు, అలాగా కొట్టకూడదు, చంపకూడదు అంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తున్నావు, ఎదిరిస్తున్నావు కనుక నీవు కూడా తప్పుడు మనిషి అని యేసు ప్రభుని ఇరికిద్దామని అడిగారు. కానీ యేసు ప్రభు మహాజ్ఞాని కదా, అసలు జ్ఞానమే ఆయన నుంచి వచ్చింది కదా. మనకి శాస్త్రులకి, పరిసయ్యులకి వచ్చిన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నుంచే వచ్చింది, దేవుడి నుంచే. ఆయన ఏమన్నాడు? రైట్, మోసే చెప్పింది కరెక్టే. అయితే ఎవరు శిక్షించాలంటే ఏ పాపము చేయనివాడు, లేనివాడు మొదటగా శిక్షించాలి, మొదట రాయి వేయండి అలాంటోడు అన్నాడు. ఏ పాపము లేనోడు, ఏ లోపము లేనోడు ఎవడుంటాడు? పాపం లేనోడు ఎవడుంటాడు? లోపం లేనోడు ఎవడుంటాడు? ఎవడో ఉండడు. కనుక వాళ్ళ అంతరాత్మ వాళ్ళని గద్దించింది, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దించి ఎవడికాడే చేతిలో పట్టుకున్న రాళ్ళు అక్కడ పాడేసిపోయారు. అదనమాట. మరియా కన్యకగా ఉండి గర్భవతి అవడానికి మరియా ఇష్టపడింది. కానీ సిస్టం వేరుగా ఉంది అక్కడ. గర్భం అని తెలిస్తే కొట్టి చంపేస్తారు. ప్రదానం చేసుకున్న తర్వాత అంట యూదుల్లో సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తారంట అమ్మాయిని, మంచిదా చెడ్డదా, తన ప్రవర్తన ఎలా ఉంటుంది అని. ప్రధానానికి అర్థం అది. ప్రధానం 1 సంవత్సరం ఆగి మనం 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత చేసుకునేలాగా ఉంటేనే ప్రదానం చేయాలి క్రిస్టియానిటీ ప్రకారం. కానీ ఈ రోజుల్లో ఏం అలవాటు అయిపోయింది? 4 రోజుల్లో పెళ్ళి ఉన్నా సరే ప్రదానం చేస్తున్నారు, పెళ్లి చేస్తున్నారు. దాని సిస్టం, ప్రధానం ఒక సిస్టం అది కాదు.
సంవత్సరం ఉండాలి, సంవత్సరం 2 సంవత్సరాలను ఉండాలి ప్రదానం చేస్తే. అందుకనే ప్రదానం చేసిన తర్వాత మరియాను వివాహం చేసుకోలేదు. ఇంకానే మరియా వ్యక్తిగత జీవితాన్ని వాళ్ళు పరీక్షించి చూస్తారు. ఈ అమ్మాయి ఉంటుందా ఖచ్చితంగా, లేకపోతే తప్పు చేస్తుందా అని. అప్పుడు నిర్ధారించుకొని ఖచ్చితంగా ఉంటే అప్పుడు పెళ్లి చేసుకుంటారు యూదులు, వివాహం చేస్తారు తర్వాత. అందుకనే ప్రదానం చేసిన తర్వాత, ఎందుకంటే దేవుని ప్రణాళిక కూడా ఏంటంటే మరియకి పరిశుద్ధాత్మల గర్భం వస్తుంది. మరి ఆ గర్భం వచ్చినప్పుడు కన్యకి వస్తే అది పరిశుద్ధాత్మ వల్ల వచ్చినా కానీ కొట్టి చంపేస్తారు. అందుకనే ప్రదానము చేయబడిన తరువాతే గర్భం దాల్చింది అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రదానం చేయబడింది కనుక ప్రదానం చేసుకున్న వ్యక్తి ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరూ కమిట్ అయ్యారేమో గర్భం వచ్చిందని లోకం అనుకోవటానికి. అందుచేత ప్రదానము చేయబడిన తరువాత ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది అని బైబిల్ చెప్తుంది. ప్రదానం చేయకముందు గర్భం వస్తే ఖచ్చితంగా కొట్టి చంపేస్తారు మరియమ్మని. ఇక్కడ మిస్టేక్ అది మనం తెలుసుకోవాలి, మర్మం. ఎందుకంటే యూదుల ఆచారం అది, యూదుల పద్ధతి అది. యూదులంటే ఈనాడు క్రైస్తవులు మనం. మరి ఈనాడు ఆ పద్ధతి మనలో ఉందా? ఆ సిస్టమ్ మనలో ఉందా? ఎంత మారిపోయింది చూడండి. మనం క్రైస్తవులు ఏంటి మరి? మనం దేవుని బిడ్డలు ఏంటండి? అందుకనే దేవుడు చాలా ఆలోచించాడు. అక్కడ చెప్తాడు ఆయన, అర్థమైందా? ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు. ఎంత మంచి మాట అది చూడండి. ఇక్కడ అదే మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జననము విధమిట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. అది ప్రదానం అయిన తర్వాత గర్భవతిగా అయింది. అప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా ప్రధానం అయింది కదా, ఆ యేసేపు వచ్చి వెళ్తున్నాడేమో, వాళ్ళిద్దరూ కమిట్ అయి ఉంటారు అని యూదులు అనుకోవటానికి. ఇది ప్రధానం అవ్వకుండా గర్భం కానీ వచ్చిందా, ఆ గర్భంలో దేవుడున్నా చంపేస్తారు. అలాంటి మూర్ఖులు యూదులు. వాళ్ళు అనుకున్నది చేస్తారంతే. అర్థమైందా? మరి ఇష్టపడింది, మరియకు తెలుసు యూదుల సిస్టం ఆచారం. కానీ నా ప్రభువు కొరకు నేను ఎంత అవమానమైనా భరిస్తాను, ఎంత కష్టమైనా సహించుకుంటాను అని ఇష్టపడింది. ఆమె ఇష్టపడింది, గమనించండి. అయితే ఆ గర్భం మరియా దేవుని మాటకి లోబడింది, విధేయత చూపించింది. అంతేగాని వద్దు ప్రభువా, మా వాళ్ళు చంపేస్తారు నన్ను, వద్దు నాకు అలాంటిది ఏమీ పెట్టుకో, అలాంటి నాకు తగిలించుకో అని అనలేదు ఆమె. దేవదూత వచ్చి చెప్పినప్పుడు మరియా లోబడింది. నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావంటే, అది నువ్వు గర్భవతితో అంటే ఇది ఎలా జరుగుతుందని కూడా అడిగింది. అడిగితే వివరాలన్నీ తెలుసుకొని ఆమె తన జీవితాన్ని దేవుని మాటకి లోబరుచుకుంది. అది కష్టమైన, అవమానమైన, నిందలైన. మరి రోజున మనం క్రైస్తవులుగా మారడానికి మనం నిర్ణయం ఏంటి, మన సమర్పణ ఏంటి?
మన ఆలోచన ఏంటి? కష్టమైతే ఇబ్బంది పడుతున్నారు, కొంచెం ఏదో ఆలయ్యదన్నారు, ఎవరైనా చిన్న మాట అంటే నీ గురించి ఆ మాటని పెద్ద ఎక్స్పోజ్ చేసి ఆ మాట గురించి ఆ మనిషిని నువ్వు కించపరుస్తున్నావు నలుగురి దగ్గర. అంటే సమర్పణ జీవితం లేక, నీ హృదయం దేవునికి పూర్తిగా అర్పించుకోక చిన్న నిందని నువ్వు భరించలేకపోతున్నావు, చిన్న అవమానాన్ని నువ్వు సహించుకోలేకపోతున్నావు. ఇక్కడ మరియను స్త్రీలందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఆమె స్త్రీ కనుక తన జీవితాన్ని దేవునికి సమర్పించేసుకుంది. ఏదేమైనా సరే ఆయన మాటకి విధేయత చూపించింది. ఇప్పుడు యోసేపుకి తెలుసు, నేను మరియతో మాట్లాడలేదు, మరియ దగ్గరికి వెళ్ళలేదు, ఆమెను కలవలేదు, గర్భం ఎలా వచ్చింది, ఏదో మరియ తప్పు చేసి ఉంటుంది ఎవరితోనూ, మనకెందుకు అలాంటి మనిషి, ఆమెను విడిచిపెట్టేద్దాం అని చెప్పి యోసేపు ఆమెను అవమానపరచకుండా సైలెంట్గా వద్దని చెప్పేద్దామని అతను ఆలోచించుకుంటున్నాడంట. గమనించండి, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. చూసారా, ఎంత ప్రదానం చేసుకున్న తర్వాత అంత తప్పు చేస్తే రహస్యంగా వదిలేస్తారా? ఎంత రాద్ధాంతం చేస్తారు, ఎంత గొడవ చేస్తారు, ఎంత గొడవ. ఎందుకంటే నీతి లేనోళ్ళు చిన్నదాన్ని కూడా పెద్ద గొడవగా చేస్తారు. మీకు అదే గుర్తించాలి. మీరు ఎక్కడ నీతి ఉండాలి మనిషిలో. నీతి ఉంటే సహించుకుంటారు, భరించుకుంటారు. ఎదుటోళ్ళని అవమానపరచరండి నీతి ఉన్నవాడు, ఎదుటోళ్ళని కించపరచరండి, ఎదుటోళ్ళని సిగ్గుపరచరండి నీతి ఉంటే. ఎంతమంది మాటలతో సిగ్గుపరుస్తున్నారు ఈ రోజున, నిందలతో అవమానపరుస్తున్నారు. క్రైస్తవులే. నీతి సంపాదించుకోవట్లేదు, నీతి మాలిన పనులు చేసి 4 డబ్బులు సంపాదించుకోవటానికి ప్రయాసపడుతున్నారు. నీతి ఉండాలండి. అతను ప్రదానం చేసుకున్న తన భార్యగా అంగీకరించుకున్న అతను మరియ గర్భవతి అయితే తనకు అసలు ఏమీ తెలియదు. ఎంత సైలెంట్గా ఉండి ఆ రాత్రి తర్జన భర్జన పడిపోతున్నాడు మనసులో. ఎవరికి చెప్పకూడదు, ఎవరికి చెప్పినా అవమానపరుస్తారు మరి అని. నేను వదిలేయాలి, ఏం చేయాలబ్బా అని ఆలోచించుకుంటున్నాడు. చూడండి, అతడు ఆ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పింది. గమనించండి, ఇక్కడ దేవుని మాటకి యోసేపు కూడా లోబడ్డాడు. విడిచిపెట్టేద్దాం, వదిలేద్దాం అనుకున్న మరియను అతను విడిచిపెట్టలేదు. ప్రభువా, నువ్వు ఎన్ని చెప్పు, నాకు అక్కర్లేదు అలాంటిది అని అనొచ్చు యోసేపు. కానీ అనే అవకాశం లేదు అక్కడ. ఎందుకంటే అతను నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుడంటే భయం. నేను రాత్రి మీకు చెప్పాను వాక్యం, భయం ఉంటే దేవుని మాట వింటామని. భయం ఉన్నవాడు మాట వింటాడు. భయం అనే దానికి అర్థం ఏంటంటే మాట వినుట అని.
భయం ఉండాలండి, మనకి భయం ఉండాలి. భయం అంటే దేవుని మాట వినే ఆలోచన ఉండాలి మనకి. భయం ఉంటే దేవుని మాటకి లోబడతాం. మన బిడ్డలో మనకున్న కుమారు బిడ్డ నీకు భయపడుతున్నాడు అంటే నువ్వు చెప్పింది వింటాడు. అతను నువ్వు చెప్పిన మాట విని భయపడతాడు. అదే భయం లేనోడు నువ్వు చెప్పినా ఎండో ఆ ఇష్టానుసారంగా తిరుగుతాడు. అదే నీకు అర్థం. మీకు భయం ఉన్న బిడ్డ మాటకి లోబడతాడు, తండ్రి మాటకి తల్లి మాటకి. భయం లేనోడు ఏంటి ఎలా మాట వినేది అని అడిష్టానుసారంగా తిరుగుతాడు పోయి. క్రైస్తవులు కూడా అంతే. భయం ఉంటే దేవుని మాటకి లోబడి ఉంటారు, దైవజనుల మాటకు కూడా లోబడి ఉంటారు. భయం ఉంటే, భయం లేకపోతే ఏంటి ఈయన మాట వినేది, ఏంటి దేవుడు మాట వినేది, అది భక్తి ఎలాగవుతుంది? అది భక్తి ఉంది ఈ రోజున, భక్తి ఉంది అందరికీ. భయం ఏది? భయము లేకపోతే ఆ భక్తి దేవుడికి ఇష్టం ఉండదు కదా. ఇక్కడ యోసేపు భయము కలిగిన భక్తిపరుడు. భయం ఉంటే దేవుని మాట వింటాం, దేవుని మాటకు లోబడతాం, దేవుని మాట వల్ల మనకి నీతి కలుగుతుంది. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిమంతుడిగా ఎందుకు తీర్చబడ్డాడంటే దేవుని మాట ప్రకారంగా భయపడి నడుచుకున్నాడు అతను. మనం ఏ నీతి ఉండదు, ఏముండదు మనలో. నేను నీతిమంతునాలని, నేను నీతిమంతుడిని, నాకే వాళ్ళకండి ఆటోమేటిక్గా వచ్చేద్ది అంతే నీకు మనసులోకి. ఇంకా నేను నీతిమంతులు అనుకుంటే నువ్వేం వింటావు? ఇంకా ఎవరి మాట అయ్యానో దేవుని మాట అయ్యానో నువ్వు. అక్కడ చెడిపోతున్నారు ఈనాడు క్రైస్తవులు. మరియా అలాంటిది కాదు, అర్థమైందా? తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంది. ఎంత అవమానం వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా నేను భరిస్తానని తీర్మానం చేసుకుంది. దూత చెప్పిన మాట విని నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావు అని చెప్పినప్పుడు ఓకే అందంతే. మరి ప్రదానం చేయబడ్డాను నేను, మరి యోసేపు ఏమనుకుంటాడో, ఆ కుర్రోడు ఏమనుకుంటాడో అని ఈ మాటలు ఏం చెప్పలేదు. ఇంక దూతకి దేవుని మాటకి విధేయురాలైపోయిందంతే. తన జీవితాన్ని సమర్పించేసుకుంది, ఏదైనా ఇష్టమే అని. ఈనాడు ఆ సమర్పణ జీవితం ఉందా మనకి క్రైస్తవులకి? నీకు ఇష్టమైనప్పుడు వస్తాం మందిరానికి, ఇష్టం లేకపోతే మానేస్తాం. సంతోషంగా ఉంటే వస్తాం, సంతోషం లేకపోతే మానేస్తాం. ఎవరి మీదైనా కోపం కలిగితే మానేస్తాం, సంతోషం కలిగితే, స్నేహం కలిగితే వస్తాం. ఏంటిది? ఇది ఎలా భక్తి అవుతుంది? భయంతో కూడిన భక్తి ఎలాగవుతుంది? ఇంకా నువ్వు దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకోవా? నీ హృదయాన్ని అర్పించుకోవా? చచ్చే వరకు ఇంక అలాగే నడుస్తావా? చనిపోయి నరకానికి వెళ్ళిపోతారు. ఇంకా నరకానికి వెళ్ళకూడదనే కదా ఆయన ఈ లోకానికి వచ్చాడు. పరలోకాన్ని నుంచి ఎందుకు వచ్చాడు? మనల్ని పరలోకానికి తీసుకెళ్ళాలండి. నరకానికి పోవడానికి వీళ్ళు సిద్ధమవుతున్నారు, నశించిపోతున్నారు. లేనిపోని చెడు అలవాట్లన్నీ చేసుకొని చెడిపోతున్నారు. వీళ్ళని బాగు చెయ్యాలి అని చెప్పి నేనున్న పరలోకానికి తీసుకుని వెళ్ళాలి వీళ్ళని అనే కదా పరలోకాన్ని నుంచి ఆయన ఈ లోకానికి వచ్చి మనకి మార్గాన్ని ఏర్పరిచాడు. నువ్వు ఇంకా తాగుడు మానకపోతే, వ్యభిచారం మానకపోతే, దొంగతనం మానకపోతే, అబద్ధం మానకపోతే, అపోహలు మానకపోతే, కోపం మానకపోతే, గర్వంగా ప్రవర్తించడం మానకపోతే, అసూయ విడిచిపెట్టుకోకపోతే ఏంటి క్రిస్మస్? ఎందుకు ఇంకా
ఈ పండగ ఎందుకు? దండగ తప్ప. క్రిస్మస్ అంటే పండగ కాదండి, అదొక ప్రత్యేకమైన ఆరాధన. ఆ మాటలో అర్థం అదే. అర్థమైందా? క్రైస్ట్ మాస్, గ్రీకు భాషలో అది. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. అర్థమైందా? క్రైస్ట్ మాస్ అలాగ క్రిస్మస్ అయింది. క్రిస్మస్ అలాగ చదువులేని కిస్మిస్ అంటారు. తర్వాత కిస్మిస్ అయింది. నిజంగా క్రీస్తు మిస్ అవుతున్నాడు క్రిస్మస్లో. క్రీస్తు లేని ఆరాధన నీకు ఆశీర్వాదం ఎలాగవుతుంది? నీకు దీవెనగా ఎలా మారుతుంది? సమర్పించుకోవాలి దేవునికి. నువ్వు దేవునికి నీ జీవితాన్ని ఇచ్చేయాలి ఇష్టపడి. దేవాది దేవుడు తన ఏకైక కుమారుణ్ణి లోకానికి ఇచ్చేశాడు కదైనా, సమర్పించేశాడు కదా. నువ్వు లోకానికి వెళ్ళి అక్కడ ప్రజల నిమిత్తం నువ్వు అక్కడ చనిపోవాలని చెప్పి పంపించాడు. మరి మనమేం చెప్తున్నాం? మనమేం నేర్చుకుంటున్నాం? మనమేమి ఇవ్వగలుగుతాం దేవునికి? నీ హృదయాన్ని ముందు సమర్పించుకుంటే నీ జీవితాన్ని సమర్పించుకుంటావు. ముందు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. నీ హృదయం బండబారిపోయింది, రాతిగా మారిపోయింది, కరగట్లేదు ఎన్ని మాటలు చెప్పినా. అర్థమైందా? అందుకని యెహెజ్కేలు గ్రంథకర్త అంటాడు 36వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట చదువుదాం. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. కదా, మాంసం అంటే ఎంత ఇష్టపడతాం మనం? మాంసపు గుండెను దేవుడు ఇష్టపడుతున్నాడు, రాతి గుండెని ఇష్టపడలేదు ఆయన. రాతి గుండె అయిపోతుంది నీకు. ఒక మాటను పట్టుకుని ఆ మాటని పదే పదే ఆలోచించుకుని నీ మనసుని కఠినపరిచేసుకుని దేవునికి దూరం అవుతున్నావు. దేవుని న్యాయ విధులకు దూరం అవుతున్నావు. దేవుని మందిరానికి దూరం అవుతున్నావు. దేవుని కార్యక్రమాలకు దూరం అవుతున్నారు. ఇది చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. మరియా దేవునికి తన హృదయాన్ని ఇచ్చేసుకుంది. ఎన్ని నిందలైనా, కష్టాలైన, అవమానాలైనా పడతాను అని తీర్మానం చేసుకుంది. నీకుందా తీర్మానం? యోసేపు తీర్మానం చేసుకున్నాడు. దూత మాట్లాడిన తర్వాత ఆమెను చేర్చుకున్నాడు. ఆమె కనే వరకు కూడా ఆమెను ముట్టుకోలేదట ఆయన, కనీసం టచ్ చేయలేదంట. భయపడ్డాడు, పరిశుద్ధాత్మ గర్భంలో ఆనుందని. ఉందా నీకు భయం? ఉందా మనకు భయం? యోసేపు కూడా సమర్పించుకున్నాడు తన జీవితాన్ని. యోసేపు కూడా విధేయత కలిగి జీవించాడు. దేవుని మాట వినడం, విధేయత ఉంటే దేవుని మాట వింటాం, విధేయత ఉంటే దైవజనుల మాట వింటాం. నీ ఆలోచన ప్రకారంగా చేసుకుని పోకూడదు ఏదిని. నీకున్న 10 మందిని, చుట్టాలని, బంధువులను ఆలోచించి చేసుకుని వెళ్ళకూడదు. దేవుణ్ణి నమ్మిన తర్వాత వాక్యము ఏం చెప్తుందో అలాగే చేసుకోవాలి. మనం ఏది చేసినా ఆ వాక్యం తెలవకపోతే కార్యక్రమం చేసినప్పుడు దైవజనం దగ్గరకు వచ్చి ఎలా చేయలేండి అయ్యగారని అడిగి తెలుసుకోవాలి. వాక్యాలు ఎలా గుర్తుండాలండి? వింటే కదా గుర్తుంటానికి. శ్రద్ధగా వింటే గుర్తుంటాయి, అశ్రద్ధగా వింటారు, వచ్చి అడావిడిగా వస్తారు. వచ్చిన కాడి నుంచి నీ ధ్యాస అంతా కూడా అన్నీ సర్దుకొని వచ్చానా లేదా, ఇంకా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాను. కనుక క్రిస్మస్ అంటే ఇచ్చుట. క్రిస్మస్ అంటే ఇంకొక అర్థం విధేయత. మరియ విధేయత. మరియ తన జీవితాన్ని దేవునికి ఇచ్చేసింది. యోసేపు విధేయత.
యోసేపు తన హృదయాన్ని దేవునికి ఇచ్చేశాడు కాబట్టి దేవుని మాటకు లోబడ్డాడు అతను. గమనించండి, జ్ఞానులు, దైవ జ్ఞానం, సకల శాస్త్రాలు ఎదిగిన జ్ఞానులు గనుక వాళ్ళ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కానుకలతో వచ్చారు. వాళ్ళు వట్టి చేతులతో రాలేదు వాళ్ళు. ఎందుకంటే ఆయన కనబడితే ఆ కానుకలు మనం ఇవ్వాలి. డెడికేషన్, అర్థమైందా? సమర్పణ, ప్రతిష్ఠించుకున్నారు. వాళ్ళు కలిగిన కానుకలు తీసుకొచ్చారు. వాళ్ళ మధ్యలో ఆ నక్షత్రాన్ని వదిలేశారు. సొంత జ్ఞానాన్ని బట్టి యేసుని వెతకాలనుకున్నారు. సంవత్సరాలు దాటేసింది, 2 సంవత్సరాల దగ్గరికి అయిపోతుంటాయి. యేసు దొరకలేదండి. చూడండి ఎంత కాల వ్యవధి జరిగిపోయిందో వాళ్ళ జీవితంలో. నీ జీవితంలో కూడా అంతే. నువ్వు అనుకున్న పనులు నీకు డిలీట్ అవ్వటానికి ఏంటంటే డిలీట్ అవ్వడానికి అవి కనపడకుండా పోతాయి. నీకు జరగవు, కనపడవై. నువ్వు అనుకున్న పని జరగదు, ఆ పని కనపడదు నీకు. లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే నీ సొంత ఆలోచన చెప్పి నడుస్తావు. నీ సొంత ఐడియాలు వేసుకుని చేస్తూ ఉంటావు. అందులో నీకు అవమానం వస్తుంది, నష్టం వస్తుంది, నీ కష్టం కూడా వ్యర్థమైపోతుంది. ఈ జ్ఞానులు అలాగే సొంత జ్ఞానంతో ఎత్తుకారు ఆయన్ని. సంవత్సరాలు దాటేసింది, కనపడలేదు ఆయన. రాజుల ఇంట్లో పుడతాడని రాజుంటికి వెళ్ళాడు. ఏ రోజు రాజుకి యేసు పుట్టారనే సంగతి తెలియజేశారు. రాజుల రాజుగా పుట్టాడనే సంగతి తెలుసుకొని ఆ పుట్టినోడిని చంపాలి అనే దానికి కారణం ఈ జ్ఞానులే. లేకపోతే ఎరుగు తెలియదు కదా. కొన్ని తప్పులు, ఎంత జ్ఞానం కలిగినా కొన్ని తప్పులు చేస్తారు. ఆ తప్పుల వల్ల నష్టాలు జరుగుతాయి కొంతమందికి. అందుకనే నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దని చెప్పాడు. అర్థమైందా? ఏమన్నాడు? నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. సామెతలు 3:7 అనుకుంటాను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. అదండి నిజంగా జ్ఞానవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు, జ్ఞానం కలిగినోడు. అర్థమైందా? జ్ఞానం లేకుండా నేను జ్ఞాని అనుకుంటాడు చూడండి, వాడు వెళ్ళిపోతాడు షెడ్డుకి. నిజమైన జ్ఞానం కలిగినోడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. యోసేపు జ్ఞానం కలిగినోడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి అయ్యాడు అతను. దానియేలు జ్ఞానం కలిగినోడు, ఎలా నడుచుకోవాలో తెలుసు అతనికి. బబులోను దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అని మామూలు విషయాలు ఏం కాదు. భక్తులలో జ్ఞానము కలిగిన భక్తులు. అజ్ఞానులు అనుకుంటారు నేను జ్ఞానిని, నేను తెలివైన దాన్ని గోతులు పడుతూ ఉంటారు. ఆ నష్టపోవడానికి కారణాలు అవే. అర్థమైందా? ఆ జ్ఞానులు అని నక్షత్రాన్ని చూసి పుట్టడని తెలుసుకున్నారు. ఆ నక్షత్రాన్ని ఫాలో అవ్వాలి కదా. అప్పటి నుంచి ఆ నక్షత్రాన్ని ఫాలో అవ్వలేదు, వీళ్ళ సొంత జ్ఞానం ఫాలో అయ్యారు వాళ్ళు. చివరిలో మళ్ళీ ఆ నక్షత్రాన్ని చూశారు వాళ్ళు. అదే తిరిగి అలిసిపోయి వీళ్ళు ఎలాగే వదిలేస్తే కొంప ముంచిలాగా ఉన్నారని చెప్పేసి ఆ దేవుడు ఆ నక్షత్రం అలా ముందుకు తీసుకొచ్చాడు. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము. ముందు చూశారు నక్షత్రాన్ని, మళ్ళా ఇప్పుడు అలా ఉన్న చోటుకు వచ్చింది అది. ఎందుకంటే దారి తప్పేశారు. ఏరో రాజుకి ఇంటి ఇచ్చేశారు. ఆ రాజు చంపేయడానికి ప్లాన్ వేసేస్తున్నాడు. ఓరు బాబు కొంప మునిగిపోయేలా ఉందని చెప్పేసి ఆ నక్షత్రం మళ్ళీ వాళ్ళ ముందుకు వచ్చేసింది. గమనించండి, వచ్చేసి ఆ శిశువు ఉండిన చోటుకి తీసుకెళ్ళిపోయింది. ఇంకా వీళ్ళని వదలకూడదు, ఇంకా వీళ్ళ జ్ఞానంతో ఇంకా
ఇంకెంత ముప్పు తీసుకొస్తారని చెప్పేసి. అర్థమైందా? వారికి ముందుగా నడిచాను, వారు ఆ నక్షత్రమును చూసి అప్పుడు మళ్ళా సంతోషించారు. వాళ్ళు అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనకు పూజించి తమ పెట్టెలు విప్పి. ఇక్కడ పెట్టెలు మన హృదయానికి సూచన, గుర్తుపెట్టుకోండి. పెట్టెలు మన హృదయానికి సూచన అండి. పెట్టెలు హృదయాన్ని ఎప్పుకుని రావాలి, దేవుని సన్నిధికి వచ్చినట్టు తెరవాలండి. హృదయాన్ని తెరవాలండి. మూసుకొని వస్తే ఎలాగా? హృదయం నుండా లోకము పాపం పెట్టుకొని మూసుకొని వస్తున్నారు ఈనాడు దేవుని మందిరాలకి. మందిరం తలుపులైతే తెరిచి ఉంటున్నాయి తప్ప మీ హృదయం తలుపులు తెరిచి ఉండట్లేదు. అందుకనే వాక్యం వెళ్ళట్లేదు లోనకి, దేవుడు లోపలికి రావట్లేదు. నీ హృదయం ఉన్న బాధలు అలాగే ఉంటున్నాయి, బలహీనతలు అలాగే ఉంటున్నాయి, కష్టాలు అలాగే ఉంటున్నాయి, నష్టాలు అలాగే ఉంటున్నాయి, ఏడుపులు అలాగే ఉంటున్నాయి, దుఃఖాలు అలాగే ఉంటున్నాయి. తెరవాలండి, ఇప్పాలండి, గుప్పులు విప్పాలండి. మూసుకుంటే ఎలాగండి? గుప్పులు విప్పాలండి, హృదయం విప్పాలి. బంగారం, ఆ పెట్టెలు ఏముంది? ఆ పెట్టెలో ముందు బంగారము విశ్వాసానికి గుర్తు. వెతుకోండి. నీ హృదయాన్ని నువ్వు తెరుచుకుంటే వాక్యం లోపలికి వెళ్తుంది. వాక్యము విశ్వాసాన్ని కలిగిస్తుంది. అది దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడినట్లుగా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము దేవునికి మహిమ కలుగునుగాక. బంగారము కంటే అమూల్యమైనది విశ్వాసం. నీ బంగారం నీ ప్రాణాన్ని కాపాడదు, నీ బంగారం నీ బిడ్డ ప్రాణాన్ని కాపాడదు, నీ బంగారం నీకు సుఖాన్ని ఇవ్వదు, నెమ్మదినివ్వదు, నీకు నిద్ర పట్టనివ్వదు ఆ బంగారం. అర్థమైందా? కానీ విశ్వాసము నిన్ను కాపాడుతుంది, నీ బిడ్డను కాపాడుతుంది, నీ ఇంటిని కాపాడుతుంది, నీకు క్షేమము సమాధానం ఇస్తుంది. నీకు అర్థమైతే కదా వాక్యం విలువ తెలిస్తే కదండి. బంగారం విలువ మాత్రం తెలుసు. ఎందుకంటే హృదయం తెరవబట్టలేదు. మూయబడిన హృదయాలు, మూత వేయబడిన బావులు. అర్థమైందా? బావి తెరవబడి ఉండాలి. తెరవబడుతుంటే నీళ్లు తోడుకుంటారు వచ్చి. బావికి మూతేసిస్తే ఎవడు నీళ్లు తోడుకెళ్ళదు, ఆ నీళ్ళన్నీ కుళ్ళిపోతాయి, కప్పలు చేరుతాయి అందులోకి. బంగారం అండి, అమూల్యమైన విశ్వాసం. దానికంటే బంగారము కంటే, దానికంటే అంటే బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము. అర్థమైందా? శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి మహిమ కలుగునుగాక. అది నీకు మెప్పు, మహిమ, ఘనత. బంగారం సంపాదించుకుంటే నేనెవడో ఘనపరచడండి, దేవుణ్ణి సంపాదించుకోవాలండి. అర్థమైందా? దేవునికి సమర్పించాలి మీ జీవితాన్ని, మీ హృదయాన్ని దేవునికి సమర్పించాలి, మీ కుటుంబం దేవునికి సమర్పించుకోవాలి. నేను సమర్పించుకున్నానండి అంటారు కానీ ఎక్కడ కూడా ఏం కనపడదు. చేత చాలా జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలండి. సాంబ్రాణి తీసుకొచ్చారు. ఆయన పూజార్హుడు గనుక, పూజింపదగినవాడు గనుక సాంబ్రాణి పూజకు ఉపయోగపడుతుంది, ధూపం వేయడానికి.
సాంబ్రాణి. గమనించండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. బోలము, చనిపోయిన శవాలనంట ఎక్కువ రోజు నిల్వ ఉంచడానికంట బోలాన్ని ఉపయోగిస్తారంట, కంపు కొట్టకుండా. అర్థమైందా? అలాంటి శ్రేష్టమైన వాటిని ఆ క్రీస్తుకి సమర్పించారు తీసుకొచ్చి. క్రిస్మస్ అనగా ఇచ్చుట. గమనించండి, గుర్తు ఇవ్వాలి దేవునికి. మన హృదయాన్ని దేవునికి ముందు ఇవ్వాలి, తర్వాత మన జీవితం దేవునికి ఇచ్చేస్తాం. ఇంకా హృదయం ముందు దేవునికి లోబడిపోయింది అనుకోండి, నీ జీవితం ఇంకా ఆయన కొరకే బతకాలని అనిపిస్తుంది నీకు. నీ కుటుంబం, ప్రతి ఒక్కరు అలా అనుకుంటే కుటుంబం అంతా దేవుని కొరకు బతుకుతారు. అప్పుడు దేవునికి ఇవ్వడానికి ఏదైనా వెనకాడం మనం. నీ హృదయాన్ని ఇచ్చుకోకపోవటం వలన, నీ జీవితాన్ని ఇవ్వలేకపోవటం వలన దేవునికి మనం ఏది ఇవ్వలేకపోతున్నాం ఈ రోజున. అబ్రహాము తన జీవితాన్ని, హృదయాన్ని ఇచ్చేశాడు దేవునికి. అబ్రహాముని దేవుడు తన కుమారుణ్ణి బలిమ్మని అడిగాడు. ఎస్, అలాగే ప్రభు అన్నాడు. తీసుకెళ్ళి బలి ఇవ్వడానికి కాళ్ళు చేతులు కట్టేశాడు, కత్తి నూరేశాడు, కత్తి పైకెత్తేసాడు నరికేద్దామని, బలి ఇచ్చేద్దామని. దేవుడు ఏమనిచ్చాడా? అబ్బే, అబ్రామా ఆగు, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు, అతనేమీ చేయకు, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు అర్థమైంది. బా, ఎంత మంచి మాట అండి ఇది. కన్న కొడుకునే ఇచ్చేటంత భయము అబ్రహాంకి. ఎందుకంటే అది దేవునికి తన జీవితాన్ని సమర్పించేశాడు కనుక, తన హృదయాన్ని సమర్పించేశాడు కనుక కొడుకుని కూడా సమర్పించేయడానికి వెళ్ళిపోయాడు. దేవునికి ఏదైనా ఇస్తామండి మనం. మన హృదయం ఆయనకి ఇచ్చినప్పుడు, నీ హృదయం ఇవ్వకపోతే నువ్వు దేనికి ఏది ఇవ్వడానికి కూడా ఇష్టపడవు. ఒకవేళ ఇచ్చినా ఇష్టంగా ఇవ్వవు, సంతోషంగా ఇవ్వవు. అర్థమైందా? క్రిస్మస్ అంటే, క్రిస్మస్లో ఇవ్వటం కనపడుతుంది ఇక్కడ మనకి. మరియ తన జీవితాన్ని ఇచ్చేసింది, యోసేపు తన జీవితాన్ని ఇచ్చేశాడు, జ్ఞానులు వాళ్ళ జీవితాన్ని ఆయన్ని కనుగొనేంత వరకు కూడా ఇచ్చేశారు. జీవితాన్ని, వాళ్ళ సమయాన్ని ఇచ్చేశారు, వాళ్ళ కష్టాన్ని ఇచ్చేశారు జ్ఞానులు. అంతేకాదు, వాళ్ళు కష్టపడినవి బంగారం, సాంబ్రాణి, ఇవన్నీ పెద్ద విలువైనవి యూదులకి. బోలం, వాటన్నిటినీ పెట్టెలతో తీసుకొచ్చారు. క్రిస్మస్ అంటే ఇవ్వటం. నీ జీవితాన్ని దేవునికి ఇచ్చేయండి. ఈ సంవత్సరం మీరు సంవత్సరం తిరిగేటప్పటికి ఎలా ఉంటారో చూడండి. మీరు ఇవ్వకపోతే దేవుడు నీకు ఇవ్వడు. ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడు. వింటున్నాం కదా దేవుని వాక్యాన్ని మనం. అర్థమైందా? ఇవ్వాలి దేవునికి ఎప్పుడు కూడా. మనం నిజమైన క్రైస్తవుడు ఇవ్వటానికే చూస్తాడు. హృదయాన్ని ఇచ్చిన క్రైస్తవుడు ఇవ్వటానికే చూస్తాడు. జీవితాన్ని దేవునికి సమర్పించిన క్రైస్తవుడు దేవునికి ఇవ్వడానికి చూస్తాడు, ఇతరులకు కూడా ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు. హృదయాన్ని ఇవ్వకపోతే నువ్వేదీ చేయలేవు. హృదయాన్ని ఇవ్వకపోతే పుచ్చుకోవటానికే చూస్తాం మనం, ఇవ్వటానికి ఇష్టపడం. ఏం చెప్పాడు అపోస్తలుల కార్యాలు 20:35 పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అన్నాడు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. అర్థమైందా? కనుక మీ హృదయాల్ని దేవునికి ఇచ్చేయండి ఈ సంవత్సరం. గత సంవత్సరం ఎంతో చెప్పాను నేను.
అలాగే ఉన్నారు, అలాగే ఉన్నారండి. ప్రతి ఒక్కరు కూడా అదే స్థితిలో ఉన్నారు. ఎందుకంటే సేవకుడికి నాకు అర్థమైపోద్ది కదా, సేవకుడిగా నాకు అర్థమైపోద్ది మీ జీవితాలు, మీ నడవడికలు, మీ మాటలు, మీ తీరు తెన్నులు. కాకపోతే నేను అంతే పైకి. మరి నాకే అర్థమైనప్పుడు మరి ఆయనకి ఇంకా అర్థమవుతుంది, ఆయనకి ఇంకా ఎంత అర్థమవుతుంది చూడండి. పై చూసే నేను అనుకుంటాను, మరి లోపలి కూడా చూస్తాడు కదా ఆయన, లోపలి కూడా చూస్తాడు ఆయన. అర్థమైందా? నీ హృదయం నిన్ను మోసపరుస్తుంది, గుర్తుపెట్టుకోండి. నీ హృదయం నిన్ను రాతి మనిషిగా చేసేస్తుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని చెప్పాడు ఆయన. ఘోరమైన వ్యాధి అది. ఆ వ్యాధికి మందు ఉండదు, ఇంకా ఆ మందు ఆయన దగ్గర ఉంటుంది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఆయన గ్రహిస్తానని చెప్పాడు. కిందకి వెళ్తే మాటలు, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు. ప్రతీకారం అంటే ఏంటి తెలుసా? పనిష్మెంటు. నిన్ను శిక్షించడానికి, నిన్ను మీద పగ తీర్చుకోవటానికి ఆయన ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను. ఏంటి? హృదయములను పరీక్షించువాడను, పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడని చెప్పాడు. నీ పైన లోపల చూస్తున్నాడు ఆయన. పాస్టర్ల పైనే చూస్తారు, సాటి మనుషుల పైనే చూస్తారు. కనుక క్రిస్మస్లో మనం సంతోషించాలి, మంచిదే. ఆ ఒక్కరోజు సంతోషించడం కాదు, జీవితాంతమును సంతోషంగా ఉండాలంటే నీ హృదయాన్ని దేవునికి సమర్పించేయి, నీ జీవితాన్ని దేవునికి అర్పించేసుకో. చూడు, సంవత్సరం అంతా నువ్వు సంతోషంగా ఉంటావు. ఏమున్నా లేకపోయినా బాధ ఉండదు నీకు. నువ్వు హృదయాన్ని, జీవితాన్ని సమర్పించుకోకపోతే ఏది లేకపోయినా బాధపడుతూనే ఉంటావు, తక్కువైనా బాధపడతావు. ఎదటోలుకున్నది నాకు లేదే అనే బాధ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అదే హృదయం అర్పించేసుకున్నావు అనుకో, ఉన్నదాంతో తృప్తి పడతావు, సంతోషిస్తావు, ఆనందిస్తావు. క్రిస్మస్ అనగా సమర్పించుకోవటం. దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి సమర్పించేశాడు, పంపించేశాడు, ఇచ్చేశాడు. మరి మనం ఏమిస్తున్నాం? 4 డబ్బులు ఇచ్చి ఊరుకుంటున్నాం అంతే పండక్కి. అది కరెక్ట్ కాదు. మీ జీవితాల్ని, మీ హృదయాల్ని, మీ కుటుంబాలని దేవునికి సమర్పించుకోండి. దేవుని సన్నిధికి మానకుండా వస్తారు. అప్పుడు దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మీరు మాతో మాట్లాడారు తండ్రి. క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. క్రిస్మస్ అంటే వేరే వేరే అర్థాలు కలిగి ఉంటున్నారు, ఆలోచనలు కలిగి ఉంటున్నారు. క్రిస్మస్ అంటే ఇచ్చుట, సమర్పించుకొనుట అని చెప్పారు తండ్రి. మీ కుమారుణ్ణి మాకు ఇచ్చారు, సమర్పించారు. మేము మీకు మా హృదయాల్ని సమర్పించలేకపోతున్నాం, ఇవ్వలేకపోతున్నాం. ప్రతి ఒక్కరిని ఈ మాటలు గ్రహించి వాళ్ళ హృదయాలు, జీవితాలు సమర్పించుకునే సమర్పణ ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎత్తబడిన మాటలు వినిన వారి హృదయాల్లో నూరంతలుగా ఫలింపచేయండి. వాక్యమై ఉన్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.